అప్పట్లా తెలంగాణ పల్లెల మీద పెత్తనం ఎవల్దంటే దొరలు పటేళ్లు భూసాంలదే. చెప్పిందే తీర్పు చేసిందే న్యాయం. గరీబులను మస్తు గోసబెట్టేది. ఏమంట అన్నలొచ్చిండ్రో ఒక్కొక్కలను గజ్జున వణికిస్తే దెబ్బకు ఊర్ల నిడిచిపెట్టి పట్నాల బాట పట్టిరట. గట్ల పబ్లిక్ల పతార సంపాదించిన నక్సలైట్లు ఇంత పల్సిగై ఇయాల గిట్ల కావట్టే. కర్రెగుట్టల్లో కాల్పుల మూత మోగుతుంది. హెలికాప్టర్లకెళ్లి బాంబులేసుడు అవుపడితే సూటి పెట్టుడు. 30 మందికి మీదనే అన్నలను ఎన్కౌంటర్ చేసిండ్రట. కానీ వాళ్ళ పేర్లు వివరాలు ఫోటోలు బయటికి ఇడుస్తలేరు. కడవల కోసం అడవంతా జల్లడ పడుతూనే ఉన్నారు జవాన్లు. ఒక ఆడ బాంబు వేలి సైనికునికి దెబ్బలు తాకితే దవాఖానికి వేసుకపోయిండ్రు. ఎండలకు యాస్టగొన్నోళ్ళని వెనుకకు రప్పించి కొత్తోళ్ళను లోపలికి పంపిస్తుర్రట. వాళ్లకు బువ్వ నీళ్ల ప్యాకెట్లు బిస్కెట్లను గాలి మోటార్లో పంపిస్తున్నారు. అయితే ఓ 2 నెలల కిందట 100 మంది అన్నలు కర్రెగుట్టలలో నడుచుకుంటూ పోతుంటే గాలి తిరిగే డ్రోన్ కెమెరా గుర్తుపట్టింది. ఆగో సీమల బార్ లెక్క ఎట్ల లైన్ కట్టిండ్రో. అటాకులు చేసుట్ల పేరు పోయిన అన్నల లీడర్ హిడ్మా కూడా ఇళ్లనే ఉన్నాడని పక్కా మతలో అందిందట. ఇక అప్పటికెంచి గట్టిగా నజరేసి సరిపోని బలగాలు దింపుకుంటే ఇప్పుడు అడవిని రౌండ్ అప్ చేసిర్రట. లోపల 1000-1500 మంది నక్సలైట్లు ఉన్నారట. వాళ్ళంతా ఆపతులున్నట్టే. తుపాకులు దించి చర్చలు చేద్దామని మావోయిస్టులు 2-3 మాటలు ఉత్తరాలు పంపినా సెంట్రల్ గవర్నమెంట్ అయితే అస్సలు తగ్గుతలేదు. ఇవాళ ప్రజా సంఘాలు పౌరాకుల సంఘం వరంగల్ మీటింగ్ పెట్టి కాల్పులు బంద్ చేయాలి, అన్నలతోటి శాంతి చర్చలు చేయాలని మళ్ళీ మల్క కోరినాయి. ఇవాళ ప్రాణానికి విలువ లేకుండా మనుషుల ప్రాణాలు తీయడం అనేది అవుతుందో అది అనాగరికము, అమానవీయం కూడా. భారత ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది ఏంటంటే, మీరు ఈ యుద్ధాన్ని కాస్త ఆపి ఒక 6 నెలల కాలంలో మీరు శాంతి చర్చలు జరిపి. గగనతల నుంచి డ్రోన్లు తిరుగుతున్నాయి. కింద 10,000-50,000 మంది భారత బలగాలు అక్కడ మోహరించబడి ఉన్నాయి. అంత అవసరమేముంది అని వాళ్ళ పౌర హక్కుల సంఘం అడుగుతుంది. ఇది ఒక్కటే సమస్య అయిందా భారత ప్రభుత్వానికి? మళ్ళేడాది మార్చి వరకు అన్నలు అనేటోళ్ళే లేకుండా చేయాలని జిజ్జు మీద ఉన్న సెంటర్ వాళ్ళు అన్నంత పని అంతకంటే ముందే చేస్తట్టున్నారు ఈ రూబడి చూస్తుంటే.